నాయుడు గారి వంటింటిలోకి మిత్రులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాము పుట్టగొడుగుల కూర, మష్రూమ్ గ్రేవీ. సో మనము ఈ మష్రూమ్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముఖ్యంగా ఈ మష్రూమ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో 22% ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా ఎన్నో మనకు కావాల్సినటువంటి మినరల్స్, విటమిన్స్ చాలా ఉంటాయండి. ఇదే మష్రూమ్ కర్రీని మనం బయట కొన్నామనుకోండి 200-300 దాకా ఉంటుంది, అంటే ఒక ప్లేటు. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి సొంతంగా, జస్ట్ తక్కువ ఖర్చులో మనకు మష్రూమ్ కర్రీ తయారైపోతుంది. సో ముందుగా మనం ఒక 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాము. ఇది జస్ట్ మనకు 50 రూపీస్ మాత్రమే. ఈ మష్రూమ్ కర్రీని మష్రూమ్స్ వచ్చేసి పుట్టగొడుగులను మనకు కావాల్సిన సైజులో చిన్నగా కట్ చేసుకొని ముందు నీటిలో బాగా కడుక్కోవాలి. ఈ మష్రూమ్స్ను దానికి ఏదైనా ఇసుక లాంటిది ఉంటే కానీ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో తగినంత నూనె వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 7 నుంచి 8 వరకు ఉల్లిగడ్డలు బాగా సన్నగా తరిగి కట్ చేసుకొని వాటిని ఈ నూనెలో వేసుకోవాలి. ఈ నూనెలో వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని చక్కగా వేయించుకోవాలి. మనము ఈ ఉల్లిగడ్డలు చూసారు కదా, అవి నల్లగా మాడిపోకుండా ఉండడానికి మనం గరిటెను తిప్పుతూనే ఉండాలి. సో ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఈ ఉల్లిగడ్డలను తీసి పక్కన పెట్టేసుకుందాం. దాంట్లో మనకు నూనె మిగిలి ఉంది కదా, అందులోకి ఎల్లిపాయలు, తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాము. వేసి వాటిని కూడా వేయించుకున్నాం. వేయించిన తర్వాత వేయించినటువంటి ఎల్లిపాయలు, అల్లం ముక్కలను తీసి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు ఫ్రై, దాంట్లోనే ఆ ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ నూనె ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ నూనెని తీసి ఒక గిన్నెలో సపరేట్గా తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 4-5 టమాటాలు, వాటిని కూడా ఈ ఆయిల్లోనే మనం నీట్గా వేయించుకోవాలి. ఈ టమాటాలను ఒకటోటి 4 ముక్కలు కట్ చేసుకుని సరిపోతుంది, ఎందుకంటే తర్వాత ఇవి మనము స్మాష్ చేసుకోవచ్చు దీనిని. సో వాటిని తీసేసి మనము ఒక ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ మనం ఈ తీసుకున్నటువంటి ఈ ఐటమ్స్ అన్నిటినీ నెక్స్ట్ మనం మిక్సీలో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపుగా కాస్త నూనె వేసి అందులోకి కాస్త చెక్క, లవంగాలు వేసి వేడి చేసుకుందాము. నెక్స్ట్ ఒక 4 నుంచి 5 ఉల్లిగడ్డలు కట్ చేసి ఈ నూనెలోకి వేసి దాన్ని మనం నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వేయించుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కలను అందులోకి వేసి కొంచెం కలపండి. నెక్స్ట్ అందులోకి కాస్త పసుపు, కారము, తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. మనం చూసారుగా నీట్గా అలా ముక్కకు పట్టేలాగా కలుపుకుంటే మనకు మంచి రుచి వస్తుంది. మంచి టేస్టీ ఫుడ్డు మనకు చపాతీలోకి తినచ్చు, రైస్లో తినచ్చు, రొట్టెలోకి తినచ్చు. ఎలా తిన్నా కానీ మంచి బలవర్ధకరమైన ఆహారము ప్లస్ టేస్టీ ఫుడ్. ఓకే, మనం తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ చూసారు కదా, ఉల్లిగడ్డ, టమాటా అవన్నీ మిక్సీ కొట్టి పక్క పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం దీన్ని. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీలో ఈ పేస్ట్ చూసారు కదా, టమాటా, ఉల్లిగడ్డ, ఆ పేస్ట్ చూసారు కదా, వాటిని ఇందులోకి వేసుకొని మనము మిక్సీ కొట్టుకునే జార్లో కాస్త నీళ్లు పోసుకొని ఈ ప్యాన్లో నీట్గా మనము కలుపుకోవాలి. మనం నీళ్లు వేసుకునేటప్పుడు మనకు తగినన్ని నీళ్లు, అంటే మనకు ఈ గ్రేవీకి కావాల్సిన నీళ్లు వేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించాలి.
10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో, గోల్డ్ కలర్లో వచ్చేసిందా? ఎస్, మంచి కలర్ వచ్చింది, గుబగుబలాడుతుంది, పైకి లైట్గా నూనె తేలింది కదా. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మష్రూమ్ కర్రీ తయారు అయ్యింది. ఇందులోకి మనము ఇంకొక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనము కొత్తిమీర తీసుకొని దాన్ని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులోకి వేసి అలా కలిపి మూత పెట్టేసామనుకోండి, జస్ట్ అయిపోయింది. మనకు కావాల్సిన మష్రూమ్ కర్రీ తయారైపోయింది. ఈ అద్భుతమైన మష్రూమ్ కర్రీ టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.